ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం, దాని ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 6వ అధ్యాయం ఈ వీడియోతో ఈ 6వ అధ్యాయం ఇంచుమించుగా పరిసమాప్తం చేసుకొని వచ్చేటటువంటి వీడియోలో 7వ అధ్యాయానికి వెళదాం. అయితే కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటిది కర్మపరులైనటువంటి బ్రాహ్మణులకు, అలాగే యుద్ధాలలో వెన్ను చూపకుండా ఉండేటటువంటి క్షత్రియులకు, స్వధర్మాన్ని నమ్ముకొని ఆసక్తి కలిగినటువంటి వైశ్యులకు, అలాగే ధార్మికులైనటువంటి శూద్రులకు, వీళ్ళందరికీ ఈ 4 వర్ణాల వారికి బ్రాహ్మణులకు పితృలోకం, క్షత్రియులకు ఇంద్రలోకం, వైశ్యులకు వాయులోకము, అలాగే శూద్రులకు గంధర్వలోకము, ఈ 4 లోకాలు కూడా వారి వారి స్వధర్మానుసారంగా వారు ఎంత జాగ్రత్తగా ధర్మబద్ధంగా నడుచుకుంటారో వారు అంత చక్కనైనటువంటి ఆ లోకాలని పొందగలరు. వారి కోసమే ఆ లోకాల్ని సృష్టించారు బ్రహ్మదేవులు వారు అని పరాశరుడు వారు చెబుతూ, ఇంకా మహర్షులు మిగతా వారు ఎలాంటి లోకాలని పొందుతారు అన్నది కూడా ఇక్కడ చెబుతున్నారు. 88 సహస్రాని మునీనాం ఊర్ధ్వరేతసాం స్మృతం తేషాం మరుతుస్థానం తదేవ గురువాసినాం అన్నటువంటిది. ఇక్కడ మహర్షులు కొంతమంది, కశ్యపాది సప్త మహర్షులు అవ్వచ్చును, సనకసనందనాది మునీశ్వరుడు అవ్వచ్చును, మిగతా ఇతరత్ర ఋషులు ఎంతోమంది, వారందరూ కూడా 88,000 ఊర్ధ్వరేతస్సులు కలిగినటువంటి వారై, వాటి గురించి మనం ఈ ఊర్ధ్వరేతస్సు అన్న దానికోసం మళ్ళీ మనం పట్టుకున్నామంటే 6వ అధ్యాయం ఇంత వేరం తెగేది కాదు, ఇంత వేరంగా అయ్యేది ముగిసేది కాదు. అంచేత వారు సర్వకాల సర్వావస్థల యందు తపస్సులో ధ్యానమగ్నులై షట్చక్ర వికసనం ద్వారా 6 చక్రాల నుంచి వికసించినటువంటి ఆ బ్రహ్మ తేజస్సు, ఆ రేతస్సు, ఆ స్వామివారి తాలూకా మహర్షి తాలూకా ఆ జ్ఞానం ఏదైతే ఉందో తపశ్శక్తి, ఆ తపశ్శక్తి సహస్రాల నుంచి విడుబడబడి ఎవరి కోసమే తపస్సు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళేటటువంటి ఆ యోగ మార్గాన్ని 88,000 ఊర్ధ్వరేతస్సులు అనేటటువంటిది, ఆ ఊర్ధ్వరేతస్సు కలిగినటువంటి వారు ఆ శక్తిని ఆ ఊర్ధ్వరేతస్సు అన్నంత వరకు మనం తెలుసుకుంటూ వారికి అటువంటి మునీశ్వరులందరికీ కూడా మరుతు స్థానము కల్పించింది. అదే స్థానం గురుకుల వాసులైనటువంటి వైష్ఠిక బ్రహ్మచారులకు ఏర్పరిచారు బ్రహ్మదేవులు వారు. బ్రహ్మచారులు అంటే చక్కగా విద్యని అభ్యసించేటటువంటి వివాహం కానటువంటి వారందరూ కూడా గురుకులాలలో విద్యను అభ్యసించేటటువంటి వారందరికీ కూడా అదే స్థానాన్ని బ్రహ్మదేవుల వారు సృజించారు అనేసి చెప్పుకుంటూ, సప్తార్షీణాస్తు యత్ స్థానం స్మృతం తద్వైవ నౌకసాం రాజాపత్యం గృహస్థానాం న్యాసినాం బ్రహ్మ సంజ్ఞితం. 7 మహర్షులకి ఆకాశంలో మనకి చక్కగా కనిపించేటటువంటి 7 రకాలైన 7 నక్షత్రాలు, అదే 7 మహర్షులు. మంచం కోళ్ళుగా ఉంటాయి, దాని పక్కనే 3 చుక్కలు ఉంటాయి, అదే 7 మహర్షి స్థానం అంటారు. ఆ 7 మహర్షులకి ఏ స్థానం అయితే బ్రహ్మదేవులు వారు ఉంచారో అదే స్థానాన్ని వానప్రస్థులకి, సన్యాసులకు ఇవన్నీ కూడా కల్పించారు అని చెబుతూ ఇక్కడ ఒక శ్లోకం జాగ్రత్తగా చెబుతున్నారు పరాశరుడు వారు. చెబుతూ, యోగీనాం అమృతం స్థానం యద్విష్ణోః పరమం పదం ఏకాంతినః సదా బ్రహ్మధ్యాయినో యోగినో హియే తేషాం తత్పరమం స్థానం ఎత్తు పశ్యంతి సూరయః అన్నటువంటి ఈ శ్లోకంలో పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం. విష్ణువు యొక్క ఏ పరమపదమైతే ఉన్నదో,
యోగీనాం అమృతం స్థానం యద్విష్ణో పరమం పదం. విష్ణువు తాలూకా ఏ పరమ పదమైతే ఉన్నదో అది ఆత్మసంతుష్టులకు యోగులకు అమృత స్థానమైనది అన్నది చెప్పారు. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం కొద్దిగా. ఆత్మసంతుష్టులైనటువంటి యోగులకు, అంటే యోగులు అంటే గురువుగారు తపశ్శక్తి చేస్తేనే యోగులు అవుతారా, లేదా సర్వకాల సర్వావస్థల యందు దేవుడి నామస్మరణ చేస్తూ మిగతా ఇతరత్ర విషయాలన్నీ వదిలేసి ఉండేటటువంటి వారు యోగులు అవుతారా, నిత్యము దేవాలయ దర్శనాలు చేస్తూ తీర్థపుణ్య క్షేత్రవాసాలు తిరుగుతూ ఆ తీర్థంలో మునిగి ఈ గంగలో మునిగి అందులో తిరిగి ఆవు చుట్టూ తిరిగి ఇవి చేసిన వాళ్ళే యోగులు అవుతారా అంటే పరాశరులు వారు చెబుతున్నారు జాగ్రత్తగా. యోగీనాం అమృతం స్థానం అన్నటువంటిది యద్విష్ణో పరమం పదం. విష్ణువు తాలూకా పదాన్ని పొందేటటువంటి వారందరూ ఎవరు? 4 వర్ణాల వారు. చాతోవర్ణం మయా సృష్టం అన్నారు కదా కృష్ణ భగవాన్ వారు భగవద్గీతలో. ఆ మయా సృష్టం భగవంతుడు సృష్టించినటువంటి ఆ 4 వర్ణాల వారు ఎవరైతే స్వామివారి పదప్రాప్తిని పొందాలి అనుకొని వారి వారి తాలూకా ఉపాధులలో ధర్మబద్ధంగా నడిచినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, ఒక బ్రాహ్మణుని తీసుకోండి. అతను చక్కగా తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ధర్మబద్ధమైన జీవితాన్ని సాగించుచు, అంటే ధర్మబద్ధమైన జీవితం అంటే ఏమిటి దాని తాలూకు ఉద్దేశం? ఆయన బ్రాహ్మణత్వం చేస్తున్నాడా, ఆయన తెలివితేటల్ని పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడా, ఆయన శక్తిని బుద్ధిని మార్చి ఉద్యోగం చేస్తున్నాడా అనేటటువంటిది. ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి ధర్మాన్ని ధర్మంగా ఆ వృత్తిలో ధర్మంగా నడిచేటటువంటి వారందరూ, ఒక బ్రాహ్మణులే కాదు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వీరందరూ కూడా వారు ఏ స్వధర్మంలో అయితే ఉన్నారో ఆ ధర్మాన్ని ఆ బాధ్యతని ధర్మం తప్పకుండా నిర్వర్తించినటువంటి యోగులందరూ కూడా స్వామివారి తాలూకా విష్ణు పదప్రాప్తిని పొందుతారు. అదే ఏ విష్ణువు యొక్క పరమపదం ఉన్నదో అన్నది ఇక్కడ పరాశరుల వారు చెబుతున్నారు. ఆ పరమపదాన్ని పొందాలి అంటే వారితో సంబంధం లేదు. ఎవరైనా సరే చక్కగా వారు చేసేటటువంటి కర్మలలో ధర్మహీనత లేకుండా ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించినటువంటి వారందరూ యోగీశ్వరుడే. అటువంటి యోగులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ పరమేష్టి, ఆ జగత్ సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ విష్ణు పరమపదాన్ని ఇస్తారు సుమా. ఇందులో వర్ణభేదాలు లేవు అని పరాశరుడు వారు ఖచ్చితంగా ఆ మొట్టమొదటి శ్లోకంలోనే చెబుతున్నారు. యోగీనాం అమృతం స్థానం యద్విష్ణో పరమం పదం. యోగి అంటే అర్థం ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే యోగి అంటే అర్థం అంటే ఏమిటి? చక్కగా ఎవరు చేయవలసినటువంటి, ఎవరి ధర్మాలలో ఉండేటటువంటి, ఎవరి కర్తవ్యాలలో ఉండేటటువంటి వారందరూ కూడా ధర్మం తప్పకుండా జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే వారందరూ కూడా యోగులే అని పరాశరుడు వారు చెబుతూ, ఏకాంతిన సదా బ్రహ్మధ్యాయినో యోగినో హియే తేషాం తత్పరమం స్థానం యత్తు పశ్యంతి సూరయ. ఎవరైతే నిరంతరము బ్రహ్మ విచారం చేసేవారు వారందరికీ అదే పరమోన్నత స్థానం, దానినే బ్రహ్మ విద్వద్ వరిష్ఠులైన వారందరూ చూస్తూ ఉంటారు అన్నటువంటిది ఆ శ్లోకం తాలూకు అర్థం. బ్రహ్మ విద్వద్ వరిష్ఠులు అంటే భగవంతుడుని ఎలా పొందాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వారందరినీ కూడా బ్రహ్మ విద్వద్ వరిష్ఠులు అనేటటువంటి పేరుతో సంబోధిస్తారు. భగవంతుడిని పొందాలి అంటే ధర్మబద్ధంగా మనం నడుచుకోవాలి అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, గత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః అద్యాపిన నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః. ఇక్కడ ఇది గంభీరంగా పట్టుకోవాలి. ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నటువంటిది గత్వా నివర్తంతే చంద్ర సూర్య దయోగ్రహాః. చంద్రుడు, సూర్యుడు, సూర్య చంద్రుడు వారందరూ కూడా ఆ లోకవాసులకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాయి. ఇక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు, చంద్రుడు, సూర్యుడు, పగలు రాత్రి, మంచి చెడు, భగవంతుడు, జీవుడు, జీవాత్మ, పరమాత్మ, ఇవన్నీ కూడా కాలచక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగేటటువంటి వాటిల్లో ద్వాదశాక్షర మంత్రము, ఆ మంత్రోపాసన చేసిన వారెవరూ కూడా ఆ స్వామివారి తాలూకా విష్ణు పరమపదాన్ని పొందినటువంటి వారు తిరిగి రాలేరు, శాశ్వతంగా విష్ణువులోనే ఐక్యమైపోతారు అన్నది ఇక్కడ చెబుతున్నారు. ఏమిటా ద్వాదశాక్షర మంత్రము? దాని గురించి మనం చెప్పుకోవాలి అంటే
గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, ఎంత చెప్పినా సరే ఆ ద్వాదశాక్షర మంత్రం తాలూకు మహిమ అది చెప్పనలవనిది. ఎందుకంటే అది భావానికి అందనటువంటి అమృతతుల్యమైనటువంటి పదం. అది ఆ ద్వాదశాక్షర మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం. అది ఎవరైతే రోజు దానిని ధ్యానిస్తూ నిత్యము స్మరిస్తూ జపం చేస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటారో వారికి విష్ణువు తన తాలూక హృదయంలోనే తనలోనికే ఆయన పుచ్చుకుంటారు అన్నది ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. గత్వా గత్వా నివర్తంతే చంద్రసూర్యాదయోగ్రహ అద్యాపిన నివర్తంతే ద్వాదశాక్షర చింతకా. చంద్రుడు సూర్యుడు తిరుగుతూ ఉంటారు కదా, అంటే చంద్రుడు సూర్యుడు తిరగడం అంటే వాళ్ళు మన భూమి చుట్టూ తిరుగుతారా, గ్రహాల చుట్టూ తిరుగుతారా, ఈ దిక్కుమాలినటువంటి వ్యవహారం కాదు. మన భూమి తిరుగుతూ ఉంటుండగా చంద్రుడు సూర్యుడు గమనం మారుతూ ఉంటుంది. పూర్ణమి, అమావాస్య, ఏకాదశి, శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, శుద్ధ పంచమి, బహుళ పంచమి, ఇవన్నీ కూడా ఎలాగా మారుతాయి అంటే మన భూమి గుండ్రంగా తిరుగుతూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చంద్ర సూర్యాది గమనంలోనే మార్పులు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. కానీ ద్వాదశాక్షర మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారు ఎవరైనా సరే చక్కగా స్వామివారి తాలూకా పరమపదాన్ని పొందుతారు అని పరాశరుడు వారు చెబుతున్నారు. ఇక్కడ వర్ణభేదం ఎట్టి పరిస్థితుల్లో పెట్టలేదు పరాశరుడు వారు, భగవంతుడు కూడా పెట్టలేదు. అటువంటి వర్ణభేదాన్ని మనం ఎందుకు పాటిస్తున్నామంటే మన కర్మ కొద్దీ కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విష ప్రచారం వలన మన బుర్రల్లోకి మన మెదళ్ళలోకి పంపించినటువంటి విషం, ఈ వర్ణం వారు పనికొచ్చారు, ఈ వర్ణం వారు పనికిరారు అనేటటువంటి విషం ఎక్కిస్తున్నారు. దాన్ని పక్కన పెడితే పరాశరుడు వారు చెబుతున్నారు, ఎవరైనా సరే యోగులు, ధర్మబద్ధంగా నడిచిన ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి యోగీశ్వరుడే. అటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వారు ద్వాదశాక్షర మంత్రాన్ని పట్టుకొని ధర్మబద్ధమైన జీవితాన్ని సాగించినట్లయితే ఖచ్చితంగా ఆ విష్ణువు తన పరమపదాన్ని వారికి అనుగ్రహిస్తాడు అన్నటువంటిది పరాశరుడు వారు చెబుతున్నారు. అయితే ఏమిటి ద్వాదశాక్షర మంత్రం, దాని గురించి కూడా మనం వచ్చేటటువంటి వీడియోలో తెలుసుకుని ఈ వీడియోలో ఈ 6వ అధ్యాయం మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎవరైతే ఆ విష్ణు పరమపదాన్ని పొందుతారు అని పరాశరుడు వారు చెప్పేసిన తర్వాత తామిశ్ర హ్యంధతామిశ్రం మహారౌరవ రౌరవౌ అసిపత్ర మసం ఘోరం కారసూత్ర మవీచమతు వినందకానాం వేదస్య యజ్ఞ వ్యాఘాతకారిణాం స్థానమేతతు సమాఖ్యాతం స్వధర్మాత్యాగినశ్చయే. ఇక్కడ పరాశరుడు వారు ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఇస్తున్నారు. ఏమిటా నిర్ణయం ఇచ్చారు అక్కడ పరాశరుడు వారు, అది మనం జాగ్రత్తగా వినాలి కదా. 5వ అధ్యాయం ముఖ్య సర్గగా ఎందుకు చెప్పారు ఇక్కడ? ఆ 5వ అధ్యాయంలో ఉండేటటువంటి తామిశ్ర హ్యంధతామిశ్ర మహారౌరవ రౌరవం అనేటటువంటి ఆ నరక బాధల్ని ఇక్కడ ప్రత్యేకంగా పరాశరుడు వారు ఎందుకు స్పృశించారు అన్నది ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే, ఎవరు, ఏ మానవుడైతే, ఏ జీవి అయితే భగవంతుడు నిర్దేశించినటువంటి యజ్ఞ స్వరూపాలని విధ్వంసకారులు అవుతున్నారో, ఎవరైతే వేదాన్ని నిందిస్తారో, వేదాల్లో చెప్పేటటువంటి ధర్మచట్రంలో ఇమడకుండా బయటికి వెళ్ళి జీవనం సాగిస్తారో, అధర్మంగా జీవనం సాగిస్తారో, ఎవరైతే స్వధర్మాన్ని విడిచి, స్వధర్మము అంటే వారు చేసేటటువంటి కొమ్మర పని, కమ్మర పని, వడ్రంగి పని, ఇవి కాదు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగం అవ్వచ్చును, వ్యాపారం అవ్వచ్చును, మిగతా ఇతరత్ర విషయాలు అవ్వచ్చును, ధర్మబద్ధంగా కాకుండా అందులో అధర్మబద్ధంగా నడిచినటువంటి వారందరికీ భగవంతుడు లేడు, భగవంతుడి కోసం ఇవేవి చేయకండి, ఇది అంతా కూడా ఒక కల్పితము, అభూత కల్పన అని చెప్పేటటువంటి కొంతమంది దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరాశరుడు వారు చెప్పేటటువంటి ఈ శ్లోకం ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకు ఆ శ్లోకం చెంపపెట్టు లాంటిది? తామిశ్రో హ్యంధతామిశ్ర మహారౌరవం రౌరవం, చక్కనగా తామిశ్రము, అంధతామిశ్రము, మహారౌరవం, రౌరవం, అసితపత్రవనం అనేటటువంటి మహాభయంకరమైనటువంటి నరక బాధలలో ఆ భగవంతుడు పడవేస్తాడు అన్నది ఇక్కడ పరాశరుడు వారు ఖచ్చితంగా చెబుతున్నారు. నువ్వు ధర్మబద్ధంగా నడిచినంత కాలము కూడా భగవంతుడు నిన్ను నీ వెంటే ఉండి నీ వెన్ను తడుతూ నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు. నువ్వు ధర్మాన్ని విడిచి అధర్మంగా ప్రవర్తన చేసినప్పుడు భగవంతుడు నీకు ఇవ్వవలసినటువంటి శిక్ష ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఆ శిక్షను ప్రసాదిస్తాడు భగవంతుడు అన్న శ్లోకంతో ఇవి 6వ అధ్యాయం మనం పరిసమాప్తం చేసుకుని 7వ అధ్యాయంలోకి వచ్చేటటువంటి ఘట్టాల్లోకి వెళదాం. ఇంతవరకు కూడా భగవంతుడి సృష్టి క్రమము,
సృష్టి క్రమంలో మానవుడు ఎలా జీవించాలి, అసలు ధర్మాన్ని దాటి జీవించినటువంటి మానవుడికి ఎలాంటి బాధలు పడతాయి, బాధలు పడవలసి వస్తుంది, అవన్నీ కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రజాపతులు, స్వయంభవమను వంశ చరిత్ర, అద్భుతమైనటువంటి ఘట్టాలు. ఇవి మామూలు ఘట్టాలు కావు. ఇవి మనం ఏ యూట్యూబ్లో ఛానల్లో వెతికినా దొరకనటువంటి ఘట్టాలు. అంచేత అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అవగాహన చేసుకోవాలి, అవి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకొని ధార్మికంగా ధర్మబద్ధంగా మనం నడుచుకొని ఆఖరణ విష్ణు పదప్రాప్తిని పొందుదాం అనేటటువంటి సంకల్పం చేసుకుంటూ ఈ విష్ణు పురాణం ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో వారికి ఎలాంటి స్వామివారు కటాక్షం ఉంటుందో ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతాం. ఈ విష్ణు పురాణాన్ని చెప్పినటువంటి వారికి తత్వం బోధపడుతుంది. విన్నటువంటి వారికి సమస్త కోరికలు ఏ సమయంలో ఏ కోరిక నెరవేరాలో, సత్కామ్యము నెరవేరాలో ఆ కామ్యాన్ని ఆ విష్ణుమూర్తి ప్రసాదిస్తాడు అని పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు. కనుక ఈ పురాణాన్ని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. విష్ణు పురాణ వీడియోలన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.